గత 30 ఏళ్లుగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. తనను గెలిపిస్తే మండలిలో న్యాయవాదుల రక్షణ కోసం పోరాడతానని చెప్పారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్లో ప్రచారం నిర్వహించారు అంజిరెడ్డి. సంగారెడ్డిలో కొత్తగా వృత్తిలో చేరే జూనియర్ న్యాయవాదులకు 6 నెలల వరకు తానే 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తానని చెప్పారు. అడ్వకేట్ల బీమాను 2 లక్షల నుంచి 20 లక్షలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్లో 600 మంది ఉన్నారు. ఈ కంటిన్యూ చాలా పెద్ద కోర్టు మన సంగారెడ్డి దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కోర్టు నడుస్తూ ఉన్నది. దీని మీద ఎంతోమంది ఉన్నారు. ఒకటి న్యాయవాదులకు రక్షణ అనేది ఒకటి లేకుండా పోతుంది. ఎందుకంటే ల్యాండ్స్ రేట్స్ పెరిగి దాని మీద ఏదో కేసులు వస్తే అడ్వకేట్ వృత్తిని కేసుల ద్వారా ఎట్టి బస్సులో ఫైట్ చేయాలి. ఏ కేసు వచ్చినా కానీ న్యాయవాద వృత్తిని తీసుకొని అది కేసు ఫైట్ చేయవలసి వస్తుంది. అక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఆ రక్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మండలిలో ఫైట్ చేసి మీ రక్షణ కోసానికి నేను ఫైట్ చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఇప్పుడే విష్ణువర్ధన్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఏ విధంగా ఉంటుందో న్యాయవాదులకు ఎమ్మెల్సీ ఉంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి అన్న నా ఎంబడి ఉంటాడు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, తర్వాత కేంద్ర మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోయి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చట్టం చేసేటట్టు ప్రయత్నం చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి అన్నదారు నేను కోరేది ఏంటంటే, చాలామంది బీద న్యాయవాదులు ఉన్నారు. మీరందరికీ కోరేది ఏంటంటే, అంటే నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను, అందరికీ ఏంటంటే నివాసం కోసానికి ఇల్లు లేకుండా చాలామంది ఉన్నారు. దాన్ని ఒక సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడైతే ల్యాండ్ ఎక్కడ పొల్లు ఉందో అక్కడ ల్యాండ్ తీసుకొని వీళ్ళందరికీ చేస్తే నీ పేరు స్థిరస్థాయిగా నిలబడతా అని, దానికి నా సహాయ సహకారాలు ఎంత ఉన్నా కానీ